ఎమ్మెల్యేల కేసు ఎన్నో మలుపులు తిరిగింది. అటు ఇటు చక్కర్లు కొట్టి ఎట్టకేలకు ఫైనల్ అవుట్కమ్ వచ్చింది. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడ్ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. 10 మందిలో ఎవరి సంగతేమో కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వేటు పక్కా అన్న చర్చ జరిగింది. కాంగ్రెస్ బి ఫామ్ పై ఎంపీగా కంటెస్ట్ చేసిన దానం నాగేందర్ పై అయితే అనర్హత వేటు ఖాయమని, లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారని బలమైన ప్రచారం నడిచింది. కట్ చేస్తే ఆ ఇద్దరికి కూడా క్లీన్ చిట్ ఇచ్చేశారు స్పీకర్. సభాపతి డెసిషన్ పై బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కడం పక్కానా? న్యాయస్థానం వేటు వేసే అవకాశం ఉంటుందా? దానం కడియంకు కూడా స్పీకర్ క్లీన్ చిట్. మొత్తం 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలు సేఫ్. స్పీకర్ డెసిషన్ పై ప్రతిపక్ష బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం. మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కనున్న బీఆర్ఎస్. కోర్టులు అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుందా? సాగదీయాల్సినంత సాగదీశారు. విచారించాల్సిన దానికంటే ఎక్కువే విచారించారు. కోర్టులను గడువులు కోరి ఎట్టకేలకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి కూడా క్లీన్ చిట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. 10 మంది ఎమ్మెల్యేల ఎపిసోడులో మొదటి నుంచి దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసులు మాత్రం సంథింగ్ స్పెషల్ అనే టాక్ ఉండేది. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లడమే కాదు, కాంగ్రెస్ బీఫామ్ మీద లోక్సభ ఎంపీగా కంటెస్ట్ చేశారు. ఇక తన కూతురు కడియం కావ్య కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా దాఖలు చేసిన నామినేషన్ పత్రంపై కడియం శ్రీహరి సంతకం చేసినట్లు ఎలిగేషన్స్ ఉన్నాయి. పైగా తన కూతురు గెలుపు కోసం కడియం ప్రచారం చేసినట్లు కూడా బీఆర్ఎస్ వీడియో ప్రూఫ్లు సబ్మిట్ చేసింది. ఈ కీలక ఆధారాలున్నాయని భావించి ఈ ఇద్దరిపై స్పీకర్ వేటు వేస్తారని బలమైన ఒపీనియన్ కొనసాగింది. కడియంను సేఫ్ చేసిన దానం నాగేందర్ పై మాత్రం వేటు వెయ్యడమో రాజీనామానో పక్కా అన్న టాక్ నడిచింది. ఇదేదీ జరగలేదు. ఎవ్వరూ ఊహించనట్లు, కాంగ్రెస్ పెద్దలు కోరుకున్నట్లుగా స్పీకర్ తీర్పు ఇచ్చారని బీఆర్ఎస్ లీడర్లు మండిపడుతున్నారు. పలుసార్లు కోర్టు స్పీకర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం, సభాపతి కూడా విచారణకు సమయం కోరడంతో వేటు వేస్తారని బీఆర్ఎస్ కూడా బలంగా నమ్మింది. ఒకానొక టైంలో ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ బై ఎలక్షన్స్ కు కారు పార్టీ రెడీ అవుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఫిరాయింపు ఎపిసోడులో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. నెక్స్ట్ బీఆర్ఎస్ స్టెప్ ఏంటన్నదే కీలకంగా మారింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై వేటు కోసం మళ్లీ సుప్రీంకోర్టు మెట్లెక్కనుందా? లేక కడియం, దానం విషయంలో మాత్రమే సీరియస్ గా ఉందా? అసలు బీఆర్ఎస్ ఆలోచన ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టులో తాము వేసిన పిటిషన్ పెండింగ్ లో ఉండగానే స్పీకర్ క్లీన్ చిట్ ఇస్తూ నిర్ణయం తీసుకోవడంతో గులాబీ పార్టీ సరికొత్త వ్యూహాలకు తెరలేపుతోందన్న చర్చ జరుగుతోంది. మరోసారి అత్యున్నత న్యాయస్థానం మెట్లెక్కేందుకు ప్రిపేర్ అవుతోందట. ఖచ్చితంగా దానం, కడియం శ్రీహరిపై వేటు పడుతుందని, దానం నాగేందర్ కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని చెప్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. గతంలో కోర్టులు అనర్హత వేటు వేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. న్యాయస్థానాల ద్వారానే స్పీకర్ నిర్ణయం తప్పని ప్రూవ్ చేస్తామన్న ధీమాలో ఉన్నారు. జ్యుడిషియల్ రివ్యూ ద్వారా జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా పోరాడి తీరుతామంటున్నారు గులాబీ నేతలు. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు సుప్రీంకోర్టు ప్రెజర్ పెట్టగలిగింది. ఎట్టకేలకు సభాపతి ఓ డెసిషన్ తీసుకున్నారు. కానీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పని చెప్పే అధికారం కోర్టులకు ఉందా అన్నదే పెద్ద ప్రశ్న. లెజిస్లేటివ్ అడ్మినిస్ట్రేషన్ లో స్పీకర్, చైర్మన్ నిర్ణయమే ఫైనల్ అన్నట్లుగా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు తెలంగాణ స్పీకర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పు పడుతుందా? బీఆర్ఎస్ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ఆధారంగా వేటు వేస్తుందా అనేది డిస్కషన్ పాయింట్ గా మారింది. బీఆర్ఎస్ లీడర్లు మాత్రం పలు కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను గుర్తు చేస్తున్నారు. కాస్త సమయం పట్టినా జంపింగ్ ఎమ్మెల్యేలపై వేటు పడడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
స్పీకర్ డెసిషన్ ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు వేటు వేస్తే మాత్రం దేశంలోనే సెన్సేషనల్ తీర్పయ్యే అవకాశం ఉంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల ఎపిసోడులో దేశం మొత్తానికి తెలంగాణ ఎపిసోడ్ ఓ బెంచ్ మార్క్ గా నిలవనుంది. కానీ సుప్రీంకోర్టు ఎలా రెస్పాండ్ కాబోతోందనేదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మరి అత్యున్నత న్యాయస్థానంలో బీఆర్ఎస్ కు ఆశించిన తీర్పు వస్తుందా రాదా అనేది వేచి చూడాలి.